నమస్తే అండి. నా పేరు రామలక్ష్మి అనసింగరాజు. మేము దీప్తి శ్రీనగర్ కాలనీ రోడ్లో ఉంటామండి. నేను లిప్పన్ ఆర్టిస్ట్నండి. నేను చేసే వర్క్ ఏంటంటే అది కచ్ గుజరాత్ వాళ్ళ ఒరిజినేటెడ్ వర్క్ అండి ఇది. అక్కడ వాళ్ళ గుడిసెల్ని మట్టితో అలిగి దాని మీద లతల్లాగా పెయింట్స్ వేసుకొని మిర్రర్స్ అంటించుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు మోడర్న్ ఆర్ట్గా తయారైపోయి మన ఎండిఎఫ్ బోర్డ్స్ మీద, ఎండిఎఫ్ అంటే కంప్రెస్డ్ వుడ్ అండి, ఇది వుడ్ బోర్డ్ మీద మనము మాల్డిడ్ క్లేతో కానీ వాల్ పుట్టీతో కానీ దాంతో మనకు కావాల్సిన స్ట్రక్చర్స్లో మనము దాని మీద వేసుకొని ఎక్రలిక్ పెయింట్స్ వేసుకొని తర్వాత మిర్రర్స్ అంటించుకొని ఇప్పుడు మోడర్న్ ఆర్ట్గా అట్లా చేసుకొని మనం వాల్ డెకరేషన్స్ లాగా రిటర్న్ గిఫ్టింగ్ లాగా మనం ఇచ్చుకుంటున్నామండి. ఈరోజు నేను చేయబోయే ఆర్టికల్ ఏంటంటే ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అండి. దీనికి ఎండిఎఫ్ బోర్డ్ అని చెప్పా కదా, దానికి ఇట్లాగా 3 లేయర్స్లో మనకి ఫోటో ఫ్రేమ్కి మనకి దొరుకుతాయండి. బ్యాక్ సైడ్ మనకి స్టాండ్ కూడా వస్తుంది. మీరు ఇట్లా స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి దీన్ని. ఇది ఒక ఎండిఎఫ్ బోర్డు. తర్వాత దానికి కావాల్సింది మౌల్డిడ్ క్లే అండి. ఈ మౌల్డిడ్ క్లే అనేది మనకి హార్డ్నర్, రెజిన్ అనే ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. ఇవి రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. క్లే టూల్స్ ఉంటాయండి మనకి, దానిపైన టెక్స్చర్కి ఏదైనా కావాలన్నా, కటింగ్స్కి దానికి కావాలన్నా ఈ క్లే టూల్స్ అనేవి మనకి దొరుకుతాయి. లేకపోతే ఇంట్లో ఉన్న పాత పడిపోయిన నైఫ్ కానీ లేకపోతే పెన్, బాల్ పాయింట్ పెన్కి కూడా మనం టెక్స్చర్స్ క్రియేట్ చేసి దాంతో కూడా డాట్స్ పెట్టుకున్నట్లుగా అవైనా మీరు ఇంట్లో ఉన్న వస్తువులైనా తీసుకొని చేసుకోవచ్చు. ఈ క్లే స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో మనకి, ఆ టాల్కమ్ పౌడర్ ఒకటి కావాలి. మనకి మిర్రర్స్ కానీ క్లే కానీ అంటించడానికి మనకి గ్లూ ఉంటుంది, ఫెవికాల్ ఎంఆర్ అని ఉంటుంది, అదొకటి కావాలి. తర్వాత మిర్రర్స్ అండి, మెయిన్ హైలైటింగ్. వీటికి డిఫరెంట్ షేప్స్లో మిర్రర్స్ దొరుకుతాయి. ఈ మిర్రర్స్ వీటికి కలరింగ్ ఏ కావాలనేది మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, బట్ అక్రిలిక్ కలర్స్ కావాలండి. ఇవన్నీ ఐటమ్స్ కావాలి మనకి. కాబట్టి ఇప్పుడు ఎట్లా తయారు చేయాలి, దీనిపైన ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండి. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ మీద డిజైనింగ్ అండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక డిజైన్ గీసుకున్నాను. పెన్సిల్ తోటి ఎలా కావాలి ఏంటి అనేది నేను ఇక్కడ డిజైన్స్ గీసుకున్నాను. ఇక్కడ ఒకటి 2 డిజైన్స్కి వేసాను క్లే. ఇప్పుడు ఈ డిజైన్స్కి ఎట్లా క్లే వేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసమని ముందుగా హార్డ్నరు, రెజిన్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో మనం ఎంత కావాలంటే అంతే తీసుకోవాలండి. కొంచెంగా తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అది ప్లస్ ఈ హార్డ్నర్ రెజిన్ అనేది మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం పౌడర్ అనేది చేతికి రాసుకొని దాన్ని మనం రెండింటిని, ఇప్పుడు 2 కలర్స్లో ఉన్నాయి, ఇవి ఒకటే కలర్ వచ్చే వరకు ఆ రెండింటిని మిక్స్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇవి 2 ఒకటిగా తయారైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ మనకి ఇందాకట్లాగా 2 కలర్స్ కనిపించట్లేదు. ఈ క్లే మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్లేని ఒక 2 మినిట్స్ సైడ్ పెట్టేసుకోండి అట్లాగా. అప్పుడు 2 మంచిగా కొద్దిగా హార్డ్ అవ్వటం మొదలెడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఇట్లా పౌడర్ మీద కొద్దిగా జల్లుకొని టేబుల్ మీద, నేనైతే నా దగ్గర ఇవి ఉంది కదా అని చెప్పి ఈ బోర్డుని ఇట్లా వాడుతూ ఉంటాను ఈ రోలింగ్కి. లేదు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఇనీషియల్గా హ్యాండ్ తోటి కూడా మీరు రోల్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ చేయకండి ఈ హ్యాండ్ తోటి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన ఫింగర్ ఇంప్రెషన్స్ ఇట్లా పడుతూ ఉంటుంది, దీని మీద ఇట్లా నొక్కులుగా వస్తుంటుంది. అందుకని మీరు ఇక్కడ దీంతో ఇట్లా రోలింగ్ చేసుకోవచ్చు ఇనీషియల్ స్టేజెస్లో. లేదంటే స్లోగా ఏదన్నా ఇట్లాగా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది తీసుకొని మీరు చేసుకుంటూ ఉంటే, హార్డ్గా చేస్తే అది ప్రెస్ అయిపోతుంది, మీకు రాదు సరిగ్గా. మీరు మెల్లిగా ఇట్లా స్లోగా దాని మీద ఇట్లా రోల్ చేస్తూ ఉంటే మీకు ఇట్లా సన్న తీగలాగా మీకు ఎంత థిక్నెస్తో కావాలి అన్న దాన్ని బట్టి మీరు రోలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బోర్డు మీద నేను సన్నగా చేసుకున్నా కాబట్టి నాకు ఇదే లెవెల్లో నేను ఇటు సైడ్ కూడా కావాలనుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఇంకా నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎంత తీసుకున్నా ఎంత క్లే, అది నాకు ఎంత వచ్చిందో చూడండి. ఇంకా కొంచెం నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దానికి ఈక్వల్గా కావాలి అంటే. ఇప్పుడు నాకు ఈ క్లే ఇది అనేది ఈ థిక్నెస్ సరిపోతుంది నాకు ఇట్లాగా. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ నాకున్న డిజైన్కి నేను ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మనం గ్లూ అప్లై చేసుకోవాలి. ఇది ఫెవికాల్ ఎంఆర్ కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ అవి ఏమన్నా కానీ మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇట్లాగా క్లే టూల్స్ అన్నా కదా, ఈ టూల్స్ తోటి ఏం చేస్తాము అంటే, ఇప్పుడు నేను అక్కడ చేశాను కదా, దానిపైన నాకు ఇక్కడ రౌండ్ది కావాలి ఏదన్నా టెక్స్చర్ అనేది. ఇది మళ్ళీ హార్డ్ అయ్యేలోపు దీని మీద టెక్స్చర్ క్రియేట్ చేసుకుంటాం. నేను ఇట్లా వేరే టెక్స్చర్ కావాలనుకుంటున్నాను ఇక్కడ.
కాబట్టి ఈ టూల్స్ తోటి, లేదంటే మీరు బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా, దాంతో కూడా బ్యాక్ సైడ్ అట్లాగా మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి, అట్లాగైనా వాడుకోవచ్చు. ఎక్కడైతే డిజైన్ గీసుకున్నామో అక్కడంతా గ్లూ పెట్టుకుంటాం కదా, ఆ గ్లూ మీదకి దీన్ని స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టిక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగాలండి, హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే కరెక్ట్గా దానికి స్టిక్ అయిపోతుంది. మీరు తర్వాత పీకినా కానీ మీకు రాదు. తర్వాత నేను ఆ టెక్స్చర్నే కంటిన్యూ చేస్తున్నాను మిగిలిన క్లే వర్క్ మీద కూడా. ఇది ఇప్పుడు మీకు కనపడదండి టెక్స్చర్ ఏంటంటే డ్రై అయిన తర్వాత పెయింటింగ్ వేసి దానిపైన ఏదైనా గోల్డెన్ కానీ ఏదైనా ఎంబోజింగ్ కోసం అని చెప్పి డిఫరెంట్ కలర్ వేసినప్పుడు మీకు ఆ టెక్స్చర్ అనేది క్లియర్గా కనపడుతుంది. కాకపోతే వీటికి ఏంటంటే కొంచెం ముందే మీరు ప్లానింగ్ చేసుకోవాలి, స్టార్ట్ చేసే ముందు బోర్డు మీద ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది అది ప్లాన్ చేసుకోవాలి. క్లే కలుపుకునే ముందు చేసుకుంటే బాగుంటుంది, మీరు ఏం చేసుకోదలుచుకున్నారు అన్నది. ఇక్కడ ఎక్కువైపోయింది కదా వర్క్, కాబట్టి నాకు కొంచెం ఇక్కడ తక్కువగా అనిపించింది. ఇంకో సైడ్ అయితే నేను చెయ్యను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోటో పెడతాం కాబట్టి అటువైపు చెయ్యను. ఇప్పుడు ఈ క్లే మిగిలిపోయింది, ఇది వేస్ట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. మీరు ఆల్రెడీ ఇక్కడ పౌడర్ ఉంది కదా, తీసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ మధ్యలో పెట్టుకున్నారనుకోండి, ఇలా కూడా టెక్స్చర్ లాగా ఇచ్చుకోవచ్చు, ఒక ఫ్లవర్ లాగా కూడా. దీన్ని క్లే టూల్స్ తోటి ఏదైనా ప్రెస్ చేసామనుకోండి, మీరు దాంతో మీకు ప్రెస్ చేస్తే అక్కడ ఒక టెక్స్చర్ వచ్చేస్తుంది, అది లీఫ్ లాగా కూడా కనబడుతూ ఉంటుంది దానికి. ఇది ఇలా మిగిలిపోయింది అనేది ఎప్పుడు ఉండదండి క్లే అనేది, బట్ కాకపోతే మీరు ఏంటంటే మరీ ఎక్కువ కలుపుకోకుండా మీకు ఎంత కావాలో అంతే కలుపుకోండి, అదొక్కటి మాత్రం. మిగిలింది ఇక్కడ నాకు కొంచెం మిగిలిపోయింది కాబట్టి నేను ఇది ఈ వర్క్ కోసం ఇట్లా యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కలుపుకొని అటువైపు కూడా ఇదే సేమ్ సిమిలర్గా ఉంటే బాగుంటుంది కాబట్టి అలాగ చేస్తాను నేను అది. ఇది ఇప్పుడు ఏంటంటే అయిపోయింది మనకి 3 సైడ్స్. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్కి నాకు ఎంత కావాలి ఇట్లాగా నేను 3 సైడ్స్ ఇట్లా పెడతాను, దీన్ని కిందకి ఇలా పెట్టేసుకుంటా కాబట్టి ఇటువైపు నుంచి ఫోటో పెడతాం కాబట్టి ఇక్కడ నాకేం అక్కర్లేదు. ఇప్పుడు క్లే వర్క్ అయిపోయింది కదండి, క్లే వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్కి మీరు ఇట్లాగైనా ఫోటోకి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ హోల్స్ ఇచ్చారండి దీనికి, వెనకాల మీరు చూస్తే హోల్స్ ఉన్నాయి, దానికి స్టాండ్ కొట్టిందనమాట. మీరు స్టాండ్కి ఈ హోల్స్లో ఈ స్టాండ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ నిలుస్తుంది టేబుల్ మీదకి, టేబుల్ లాగా. ఇది మీరు ఫోటో ఫ్రేమ్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికైనా గిఫ్టింగ్కి. ఇప్పుడు దీనికి నేను కలరింగ్ చేస్తున్నా అండి. ఇప్పుడు మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఈ బ్యాక్ కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి బ్యాక్ అంతా కూడా వేయాలండి. ఫస్ట్ ఈ ఫ్రేమ్కి వేస్తున్నాను నేను. దీనికి ఫస్ట్ నేను బేస్ దానికి నేను ఆల్రెడీ వైట్ వేసేసానండి, కాబట్టి నెక్స్ట్ నేను ఇప్పుడు అనుకుంటుంది దీనికి బ్లూ కలర్ వేద్దామని, కాబట్టి బ్లూ కలర్ వేస్తాను. బ్రష్ స్ట్రోక్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీనికి తగ్గట్టుగా మనం ఒక టెక్స్చర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. దానికోసం అని చెప్పి ఇంట్లో ఏదైనా స్పాంజ్ ఉందనుకోండి, ఆ స్పాంజ్ తోటి మనం ఇట్లా టెక్స్చర్ క్రియేట్ చేస్తే మనకి బ్రష్ స్ట్రోక్స్ కనబడవండి అవి. అట్లా లేదంటే ఒక 2-3 కోటింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు కానీ బ్రష్ స్ట్రోక్స్ అనేవి మనకి ఆ లైన్స్ లాగా అట్లా రాకుండా ఇట్లాగా మనం టెక్స్చర్ క్రియేట్ చేస్తే కూడా నీట్గా బాగా వస్తుంది. ఇది ఆరిపోతాయి, ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోయిన తర్వాత వెంటనే మిర్రర్స్ అట్లా పెట్టకండి. మిర్రర్స్ అంటించే ముందు మీరు వార్నిష్ వేసుకోవాలి. వార్నిష్ వేసుకోవాలంటే మినిమం 10 అవర్స్ మీకు ఇవి ఆగాలి. మీరు ఆగితే కానీ మీరు వార్నిష్ వేయడానికి కుదరదు, ఎందుకంటే ఒక కలర్ మీద ఇంకో కలర్ వచ్చేస్తాయి అట్లాగా. అవి 10 అవర్స్ ఆగి అప్పుడు వార్నిష్ వేసి అప్పుడు మిర్రర్స్ అంటించాలి. మొత్తం ఈక్వల్గా ఉండటం కోసం అని చెప్పి ఒకసారి మొత్తం అనుకున్నారనుకోండి, ఇట్లాగా ఈక్వల్ టెక్స్చర్స్ మొత్తం వస్తుందన్నమాట మీకు ప్యానల్కి. ఇప్పుడు నాది అయిపోయింది కాబట్టి ఇది బ్యాక్ ప్యానల్, ఇది ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్. ఫ్రంట్ ప్యానల్ని దీని మీద ఇట్లా నేను పెడతా కాబట్టి నాకు కాంట్రాస్ట్ కలర్స్ అయితే బాగుంటాయి. నాకు తెలిసి ఎయిదర్ పింక్ అయినా తీసుకోవచ్చు నేను, లేకపోతే ఎల్లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు క్లే వర్క్ ఒక చోట ఉంది, నెక్స్ట్ బేస్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి బోర్డుకి నేను 2 కలర్స్ తీసుకుంటాను. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే దీనికి పింక్ కలర్ వేసి పైన ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పింక్ కలర్ తీసుకొని ఇక్కడ నేను ఈ క్లే వర్క్కి వేయనండి, ఈ పింక్ ఓన్లీ ఈ బోర్డుకి మాత్రమే వేస్తాను. క్లే వర్క్కి మళ్ళీ నేను గోల్డెన్ కలరు లేకపోతే ఎల్లో కలరు అది వేరేది వేస్తాను. ఇప్పుడు నేను దీని మీద కూడా టెక్స్చర్ క్రియేట్ చేయదలుచుకుంటే ఈవెన్ యూ కెన్ డూ విత్ ద బ్రష్ ఆల్సో ద టెక్స్చర్ అనేది. ఇప్పుడు మొత్తం ఆర్టికల్ అంతా ఒకటే రకంగా ఉంటుంది, ఒకటి ప్లెయిన్ ఒకటి ఇట్లా కాకుండా. కాబట్టి మీరు ఫస్ట్ దీన్ని ఇట్లాగా కలర్ ఏది అనుకున్నారో కలర్ ఇట్లా పూసేసుకొని మీరు వేసే కలర్ బ్రష్ తోటి ఇట్లా
ట్యాప్ చేశారనుకోండి మెల్లిమెల్లిగా మీకు అక్కడ ఒక టెక్స్చర్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కలరింగ్ చేసినప్పుడు మీరు ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం కాబట్టి ఈ ఔటర్ సర్కిల్కి కూడా ఇక్కడ కూడా వేసుకోవాలి కలర్. ఇదంతా వేసి ఇది వదిలేసాం అనుకోండి ఇక్కడంతా తెల్ల తెల్లగా ఇట్లా బోర్డుది అదంతా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్యానల్ అంతా నేను టెక్స్చర్ ఇచ్చుకుంటూ దీనికి చేస్తున్నా అండి. ఈ మిగిలింది కూడా అది కంప్లీట్ అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటా. నాకు 2 కలర్స్ నాకు సరిపోలేదు. ఈ పైన ఎంబోజింగ్ వర్క్కి డిఫరెంట్ లుక్ కావాలి కాబట్టి నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒక వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. లేదు మొత్తానికైనా ఒకటే ఎల్లో అయినా తీసేసుకోవచ్చు మీరు. ఇట్లా ఎల్లో అంతా నేను ఈ ఎంబోజింగ్ వర్క్ క్లే వర్క్ ఏదైతే చేశానో దానికి నేను ఈ ఎల్లో వర్క్ ఇది వేస్తాను. కాకపోతే ఇప్పుడు ఇక్కడ డ్రై అవ్వలేదు కాబట్టి మీకు దానిపైన అది వచ్చేస్తుంది పింక్ కలరు. డ్రై అయిన తర్వాత మీరు నీట్గా దీనిపైనకి ఇప్పుడు ఎక్కువ ఇవి పిచ్వాయి వర్క్ అని చెప్పి కౌ, లోటస్, శ్రీనాథుడు, జగన్నాథుడివి, లేదంటే ఎలిఫెంట్స్ ఒకటి, ఈవెన్ వెంకటేశ్వర స్వామివి. నాకు ఎక్కువ నేను సేల్ చేసేది జగన్నాథ స్వామిదండి. ఇలా అండి ఇట్లా వేసుకొని మళ్ళీ ఇదంతా మళ్ళీ వీటికి ఏంటంటే ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఒక 10 అవర్స్ ఆగి తర్వాత వార్నిష్ వేసుకొని మీకు కావాల్సిన చోట్ల మిర్రర్స్ ఎక్కడ కావాలి ఏంటి అనేది మీరు చేసుకోవచ్చు. నేను ఇదంతా డ్రై అవ్వడానికి దానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇది బ్యాక్ సైడ్ ఫ్రేమ్ దీనిపైకి ఇది ఇట్లా అండి. ఇదంతా వేయలేదు కదా, ఇంకా కలర్ కొద్దిగా మంచిగా నీట్గా వేసుకుంటే బాగుంటుంది. అలా ఇవంతా డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేశానంటే ఆల్రెడీ ఒకటి వేసి డ్రై చేసుకుని ఇలా టెక్స్చర్ చేసింది ఒకటి చేశానండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఇవి స్టిక్ చేసేసాను ఆల్రెడీ. ఇట్లా బ్యాక్ ప్యానల్గా ఇది ఇట్లా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని ఇట్లా టేబుల్ మీద స్టిక్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిక్ చేసుకొని మీరు పెట్టుకొని ఈ ఫోటో ఉంది కదా, ఫోటో ఇక్కడ మధ్యలో మనకు గ్యాప్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇట్లా ఫోటో అనేది ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇట్లాగా ఎప్పుడన్నా ఫోటో మార్చుకోవాలంటే మీరు మళ్ళీ ఫోటో తీసేసి వేరే ఫోటో పెట్టుకోవచ్చు అండి. మీరు ఫోటోకి ఒక చిన్న డబల్ టేప్ పెట్టి బ్యాక్ సైడ్ నుంచి మీరు అట్లా అయినా పెట్టుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఫైనల్ లుక్ ఫోటో ఫ్రేమ్కి సంబంధించి. ఇది మీరు చాలా మినిమం కాస్ట్ తోటి మీరు తయారు చేసుకొని ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు. ఈవెన్ మీరు నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి artfusion@ARL. కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మినిమం బేసిక్ ప్రైస్ తోటి మీకు తయారవుతుందండి. థ్యాంక్ యూ అండి.